అట్లాగే ఉంటుంది. అట్లాగే ఒక మనిషిని అట్లా తోస్తే అది ఇంకొంచెం ఇటుకు వస్తుంది, ఇంపాక్ట్ ట్రైన్ వైపుకే వస్తుంది. ఇది సహజ సిద్ధం. దాంతోపాటు యాజ్ ఫర్ అంటే నేను ఇంతకుముందు ఈ రైల్వే యాక్సిడెంట్స్, రైలుకి సంబంధించినటువంటి మర్డర్లు ఇట్లాంటివి కవర్ చేసిన టైంలో అప్పుడు అంటే నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ మనమేమి ఆకాశంలో చూడబడలేదు, లేదా మన జర్నలిజం ప్రొఫెషన్లో రాసి ఉంచం ఇదిగో ఇట్లాగా అనేటటువంటి క్రైమ్కి సంబంధించి మనం ఫీల్డ్లో తెలుసుకోవాలి. ఇప్పుడు కృష్ణా నదికి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు పద్దాక వస్తున్నాయి, ఇన్ని టీఎంసీలు సముద్రంలో పోసారంటున్నారు. అసలు ఏంది సార్ ఈ టీఎంసీ అనేది ఒక ఇరిగేషన్ అధికారి దగ్గరికి వెళ్ళి కూర్చుని అడిగా. పద్దాక ఇదిగో 300 టీఎంసీలు సముద్రంలో పోయినాయి, మామూలుగా మనకు కావాల్సిన 180 టీఎంసీలు 500 పోయింది, 1000 పోయింది. అసలు ఏంటి సార్ ఈ టీఎంసీ, క్యూసెక్ అంటే ఏంటి సార్ అంటే ఆయన చీఫ్ ఇంజనీరు కూర్చోబెట్టి ఒక మాట అన్నాడు అనమాట. నేను నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక జర్నలిస్ట్ని ఇట్లా చూస్తున్నాను, మీకైనా మాకైనా ఇప్పుడు మా ప్రొఫెషన్లో ఇవి తెలుస్తాయి క్యూసెక్కులు, ఇవి మాకు వేరే భాష తెలియకపోవచ్చు, మేము అడిగి తెలుసుకోవాలి. జర్నలిస్టులు ఎవరు అడిగి తెలుసుకోరు, ఇన్ని క్యూసెక్కులు ఇట్లా అని రాసి పడేస్తుంటారు, అది వాళ్ళకి అర్థం కాదు, మాకు అర్థమవుతుంది, నవ్వుకుంటాం మేము. మీరు తెలుసుకోవాలన్నందుకు నాకు సంతోషం అనిపించింది అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఆ క్యూసెక్ అంటే క్యూబిక్ సెకండ్ పర్ మీటరు, టీఎంసీ అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో ఇన్ని క్యూసెక్కులు నీళ్లు అనేది లెక్క కాదండి, ఒక టీఎంసీకి ఇన్ని లీటర్లు అనుకోవచ్చు, లేకపోతే ఇంత